ఇందుగలదందులేదని సందేహంబు వలదు. ఎందెందు వెతికినా అందందే దేవుడి మాన్యాల దిగమిండు అన్నట్లుంది పరిస్థితి. ఇందుకు ఉదాహరణ హతీరాంజీ మఠం భూముల కబ్జా. ఇంతకీ ఎంత భూమి అన్యాక్రాంతమైంది? మింగిందెవరు? తిరుపతి జిల్లాలో భూదందా పరాకాష్ఠకు చేరింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారి పరమభక్తుడు హాథీరాంజీ మఠం భూములు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గం సహా తిరుపతి అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములను బహిరంగంగానే ఆక్రమిస్తుంటే అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం నిద్రపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆనాడు విజయనగర రాజులు, భక్తులు స్వామివారి సేవ కోసం బాబాజీకి సమర్పించిన వేల ఎకరాల మాన్యాలు, వజ్ర వైఢూర్యాలు నేడు అన్యాక్రాంతమైపోతున్నాయి. ఒకప్పుడు తిరుమల ఆలయ పాలనా బాధ్యతలు చూసిన ఈ మఠానికి చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో వేల ఎకరాల భూములు ఉండేవి. కానీ నేడు ఆ భూములు ఎక్కడున్నాయో, ఎవరి అధీనంలో ఉన్నాయో తెలియని పరిస్థితి. ఒక్కసారి లెక్కలు తీస్తే 2004 నాటికి మఠం పేరిట 3770 ఎకరాల భూమి ఉండగా నేడు అది కేవలం 1500 ఎకరాలకు పరిమితమైపోయింది. అంటే గత 2 దశాబ్దాల్లోనే సుమారు 2200 ఎకరాలకు పైగా భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. ముంబై, పుణె, చెన్నై, ఢిల్లీ వంటి మహానగరాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులను మఠం సిబ్బంది సహకారంతోనే అక్రమార్కులు చేజిక్కించుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తిరుపతి నడుబొడ్డును ఉన్న మఠం భూముల్లో ఏకంగా రాజకీయ నేతలు కళ్యాణ మండపాలు, భారీ షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో మఠం ఉన్నప్పటికీ ఆస్తుల పరిరక్షణలో మాత్రం అధికారులు ఘోరంగా విఫలమయ్యారన్నది ప్రధాన విమర్శ. ఈ భూ కబ్జాల వెనుక పెద్దల హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు, ప్రజాప్రతినిధులు ఇక్కడ భారీ భవనాలు నిర్మించుకున్నారు. అధికారులు పేదల ఇళ్లను కూల్చివేస్తూ పెద్దల భవనాల జోలికి వెళ్లడం లేదన్నది పబ్లిక్ టాక్. లీజుల పేరిట దశాబ్దాల క్రితం భూములు పొందిన వారు గడువు ముగిసినా తిరిగి అప్పగించకుండా కోర్టుల ద్వారా స్టేలు తెచ్చుకుని కాలక్షేపం చేస్తున్నారు. రాత్రికి రాత్రే కబ్జా చేయడం, తెల్లవారేసరికి కోర్టు నుంచి యథాతథ స్థితి ఆదేశాలు తెచ్చుకోవడం కబ్జా కూర్లకు సాధారణమైపోయింది. మఠం భూముల కబ్జా వ్యవహారంలో బరి తెగించిన అక్రమార్కులు ఏకంగా వ్యవస్థలనే సవాల్ చేస్తున్నారు. 2024 మార్చిలో స్వయంగా దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు లేఖ రాస్తూ నవీన్, రజనీకాంత్ అనే వ్యక్తులు మఠం భూములను ఆక్రమిస్తున్నారని, వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని తెలిపారు. కానీ ఇంతవరకు చర్యలు లేవు. కోర్టులు పిటిషన్లు కొట్టివేసినా, స్టేటస్ కో పాటించాలని ఆదేశించినా అక్రమార్కులు మాత్రం రాత్రికి రాత్రే నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. హైకోర్టులో పదుల సంఖ్యలో రిట్ పిటిషన్లు వేయడం, వాటిని వారే విత్డ్రా చేసుకోవడం ద్వారా కాలయాపన చేస్తూ భూములను అనుభవిస్తున్నారు. మొత్తానికి తిరుపతిలో మఠం భూముల వ్యవహారం పెద్ద కుంభకోణంగా మారింది. దీనిపై ఎంక్వైరీ సరిగ్గా జరిగితే ఎంతమంది కలుగులోంచి బయటకొస్తారో